హలో గైస్! వెల్కమ్ టు మూవీ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు గనుక ఫస్ట్ టైమ్ ఈ వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ట్రై టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎనర్జీ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకైతే వెళ్ళిపోదామా? మూవీ అయితే చూసేసి వచ్చేసానండి. డబుల్ స్మార్ట్ శంకర్, యాక్టెడ్ బై రామ్ పోతినేని గారు అండ్ కావ్య తపర్ గారు, డైరెక్టెడ్ బై పూరి జగన్నాథ్ గారు. నాకైతే మూవీ యావరేజ్ అనైతే అనిపిచ్చింది. అంటే అంత హైప్ అయితే ఏం లేదనమాట మూవీలో. జస్ట్ యావరేజ్ అనిపిచ్చింది. యావరేజ్ కన్నా గానీ ఓకే. ఓకే అనైతే అనిపిచ్చిందనమాట. అంటే అంత వావ్ ఎలిమెంట్స్ కానీ చాలా బావుంది, సూపర్ అని చెప్పేటట్లుగా అయితే ఏమంత అనిపించలేదు మూవీలో. ఇంక అదనమాట విషయము. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికొచ్చేసేస్తే బావుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం మంచిగానే ఎంగేజ్ చేశారనిపిచ్చింది. అసలు స్టోరీ ప్లాట్ ఏంటంటే ఒక బిగ్ షాట్ ఉంటాడనమాట. అదే మన విలను. బిగ్ షాట్‌కేంటంటే బ్రెయిన్ ట్యూమర్ వల్ల అతను ఒక 3 మంత్స్‌లో చనిపోబోతాడనమాట. ఇంకతను చనిపోబోతుంటే మన హీరో గారికి అంటే ఆల్రెడీ మనకి ఫస్ట్ దాంట్లో తెలిసిందే కదా! బ్రెయిన్‌లో చిప్ అనేదైతే ఉంటుంది. చిప్ ద్వారా ఏంటంటే మన హీరో గారు తన బ్రెయిన్‌ని హీరో బ్రెయిన్‌కైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనుకుంటాడు. ఇంకా అదే స్టోరీ మొత్తము. అతను సక్సెస్‌ఫుల్‌గా తన బ్రెయిన్‌ని విలన్ బ్రెయిన్‌ని హీరోలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోగలిగాడా లేదా అనేదే ఈ మూవీ మొత్తం గూడా. అంతకు మించి ఏం లేదనమాట. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికొచ్చేసేస్తే బావుంది. ఏంటంటే ఫస్ట్ హాఫ్‌లోనే మన విలన్ ఎంట్రీ ఉంటుంది. అది కొంచెం బాగా అనిపిచ్చిందనమాట. స్టోరీ ప్లాట్ మొత్తం గూడా ఫస్ట్ 20-30 మినిట్స్‌లోనే తెలిసిపోయింది స్టోరీ ఏంటి మూవీ మొత్తం అని గూడా. ఇంకా ఫస్ట్ హాఫ్‌లోనే మనకి హీరో ఒక ఫ్యామిలీని ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట, మదర్‌ని. ఆ మదర్ సెంటిమెంట్ అయితే చాలా బాగుంది. ఆ ఎమోషన్స్ కొంచెం బాగా వర్కౌట్ అయిందని అనిపిచ్చింది. లవ్ స్టోరీ గూడా బాగుండిందనమాట. హీరోకి ఇంకా హీరోయిన్ గారికి లవ్ స్టోరీ గూడా బాగా వర్కౌట్ అయిందనే చెప్పుకోవాలి. ఇంకా కామెడీ గూడా ఉంది. కాకపోతే అది నాకు అన్నెసెసరీ అనిపిచ్చిందసల. అసలు అవసరం లేని ఒక కామెడీ తీసుకొచ్చి సినిమాలో కొంచెం ఇరికిచ్చినట్టయితే అనిపిచ్చిందనమాట 'అలీ' గారిది. 'అలీ' గారి కామెడీకైతే అసలు నవ్వు రాలేదు. నవ్వు రాకుండా ఉంది ఆ కామెడీ అయితే. నవ్వు రాలేదు అసలు కామెడీ ఎందుకు, ఎందుకంటే కొంచెం విసుగుగా గూడా అనిపిచ్చింది దాన్ని చూస్తుంటే. అస్సలు అన్నెసెసరీ ఆ కామెడీ. దాంట్లో ఏమన్నా వర్కౌట్ చేయొచ్చు అని ఏమన్నా పెట్టారో ఏమో గాని అయితే అదైతే అస్సలు వర్కౌట్ అవ్వలేదు 'అలీ' గారి కామెడీ అయితే. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఎంగేజింగ్‌గానే అనిపిచ్చింది. ఏంటంటే ఆ ఫస్ట్ హాఫ్‌లోనే విలన్ ఎంట్రీ ఉంటుంది. సో, ఈ మదర్ సెంటిమెంట్ కొంచెం వర్కౌట్ అయింది. ఇంకా హీరో, హీరోయిన్‌కి మధ్య గూడా లవ్ ట్రాక్ గూడా మంచిగా నడిచిందనమాట. మంచిగా అనిపిచ్చింది. ఇంకా సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ అయితే మంచిగా అనిపిచ్చాయి. అంటే హీరో డాన్స్, ఆ మ్యూజిక్ కొంచెం మంచిగా అనిపిచ్చాయి. ఈ ఫస్ట్ హాఫ్ అంతా గూడా పూరి జగన్నాథ్ గారు మంచిగా హిట్టొచ్చేసింది అనైతే అనిపిచ్చింది. ఇంక సెకండ్ హాఫ్‌లోకి పోయిందంటే ఇంక అలా తగ్గిపోయిందనమాట. ఈ ఫస్ట్ హాఫ్ వల్ల కొంచెం గ్రాఫ్ ఇలా ఇంక్రీజ్ అయింది. సెకండ్ హాఫ్ చూసేసరికి ఇంక గ్రాఫ్ ఇలా డౌన్‌కి పడిపోయిందనమాట. అలా అనిపిచ్చింది సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే. అసలేం లేదనమాట. ఏంటంటే స్టోరీ అలా నడుస్తూ ఉంది. కొన్ని పర్టిక్యులర్ సీన్స్ అయితే చాలా బోరింగ్ అనిపిచ్చాయి. కూర్చొని చూస్తూ ఉంటే అబ్బా! అబ్బా! అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగిందనమాట. అసలేం మంచిగా అనిపియలేదు. చాలా బోరింగ్, చాలా లాగింగ్ అనిపిచ్చింది సెకండ్ హాఫ్ మొత్తం గూడా. ఫస్ట్ హాఫ్ క్రియేట్ చేసిన హైప్ మొత్తం సెకండ్ హాఫ్ తగ్గిచ్చేసిందనమాట. అంటే ఆల్రెడీ మనం చూసాం గదా! 'ఇస్మార్ట్ శంకర్' సేమ్ అలానే అనిపిచ్చింది. ఒక చిన్న అంటే ఫ్యాక్టర్ పెట్టుకొచ్చారు. అదేంటంటే విలన్ చనిపోబోతున్నాడు గాబట్టి ఆ చిప్ ఇలా ఏమంటారు ట్విస్ట్ చేసుకోవాలనైతే చూసారు. ఇంకా అదే సినిమా మొత్తం గూడా రన్ అయింది. అక్కడేమంత వావ్ ఎలిమెంట్ కానీ, వావ్ ఫ్యాక్టర్స్ కానీ నాకైతే ఏమనిపించలేదు. ఇంకా అలా నడుస్తూ ఉండింది సినిమా. అంతగా ఏం అనిపియలేదనమాట నాకు. ఇంకా బీజీఎం విషయానికొస్తే ఓకే. మూవీకి తగ్గట్టు పర్టిక్యులర్ సీన్స్‌కి తగ్గట్టు బీజీఎం గూడా వర్కౌట్ అయింది. ఓకే. గుడ్ మంచిగా అనిపిచ్చింది. ఇంకా సాంగ్స్ విషయానికొస్తే చెప్పాను గదా! పర్టిక్యులర్‌లీ 1, 2 సాంగ్స్ అయితే చాలా మంచిగా అనిపిచ్చాయి. దాంట్లో రామ్ గారు చాలా డాన్స్ చేశారనమాట. చాలా మంచిగా అనిపిచ్చింది. ఇంకా అంతేను అంత రొటీన్‌గా ఉండిందనమాట సెకండ్ హాఫ్ మొత్తం గూడా. అందులో ఏదైనా వర్కౌట్ అయిందేంది అనంటే ఒక విషయం అది మదర్ సెంటిమెంట్ మాత్రమే. మదర్ సెంటిమెంట్ అయితే కొంచెం మంచిగా వర్కౌట్ అయింది. కొంచెం సినిమాకి కూడా ఒక ప్లస్ పాయింట్ అయిందనమాట మదర్ సెంటిమెంట్. ఇంకా కామెడీ విషయానికొస్తే చెప్పాను గదా! అసలు 'అలీ' గారిని ఎందుకు పెట్టారో ఏమో గూడా అర్థం గాలేదు పూరి జగన్నాథ్ గారు. అంటే ఏమన్నా కామెడీ వర్కౌట్ అవుతుందనుకున్నారో ఏమో గానీ, అదైతే ఏమంత వర్కౌట్ అవ్వలేదు. ఇంకా
మన హీరో గారి అంటే 'రామ్' గారి చుట్టూ హీరోయిన్ అండ్ 'జబర్దస్త్' 'గెటప్ శ్రీను' గారున్నారు. వాళ్ళ ముగ్గురు మధ్య జరిగే కామెడీ అయితే కొంచెం మంచిగా అనిపిచ్చింది. కొంచెం నవ్వు తెప్పించిందనమాట. పర్టిక్యులర్‌లీ మూవీ థియేటర్‌లో చూస్తున్నప్పుడైతే. వాళ్ళ ముగ్గురు మధ్య కామెడీ అయితే కొంచెం మంచిగా అనిపిచ్చిందే గానీ, ఇంకా 'అలీ' గారి కామెడీ అయితే ఏమంత అనిపించలేదు. ఇంకా అది విషయం. ఫస్ట్ హాఫ్ అయితే పర్లేదు బావుంది అని అనుకునేటప్పటికి సెకండ్ హాఫ్ పూర్తిగా తగ్గిపోయిందనమాట. పడిపోయిందసలు. అస్సలు మంచిగా అనిపియలేదు. అంటే పాత సీన్‌నే ఇక్కడ వర్కౌట్ చేశారేమో అనైతే అనిపిచ్చింది. అంటే 2019లో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్‌కి' అంటే దీన్ని గూడా అలానే చేద్దాం అనుకున్నారేమో. కానీ అదైతే ఇప్పుడు వర్కౌట్ అవ్వలేదనమాట. సెకండ్ హాఫ్‌లో అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా లాస్ట్‌లో అయితే ఒక ట్విస్ట్ ఉంది. అంటే అది రివీల్ చేయంగానే ఓహో! ఫస్ట్‌లో అలా అలా అందుకు చేశారేమో, ఇలా ఎందుకు చేశారేమో అనైతే ఒక చిన్న ఇదైతే అనిపిచ్చిందనమాట. దాన్ని చూసినప్పుడైతే అనిపిచ్చింది. ఆ పర్టిక్యులర్ సీన్ వరకు ఓకే. బావుంది అనిపిచ్చింది గానీ, ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం గూడా చాలా డల్‌గా అలా నడుస్తూ పోతున్నట్టు అనిపిచ్చింది. ఇంకా అది మూవీ రివ్యూకొస్తే, ఇంకా జెన్యూన్ ఆడియన్‌గా ఈ మూవీ గురించి జెప్పాలంటే ఓకే. యావరేజ్ అనైతే అనిపిచ్చింది నాకు. ఓకే. యావరేజ్ అనైతే చెప్పగలుగుతాను నేను. ఇంకదండి. యాజ్ యూజువల్‌గా 'రామ్ పోతినేని' గారైతే తన నుంచి 100కి 200% ఎఫర్ట్స్ అయితే ఇచ్చేసారనమాట. చాలా చేశారాయన. తన ఎఫర్ట్స్ అనేది అలా పెట్టేసారు. చాలా బాగా అనిపిచ్చిద్ది ఈ మూవీ కోసము. అంటే తెలుస్తుందనమాట. చూస్తుంటేనే మనకు తెలుస్తుంది ఆయన పెట్టిన ఎఫర్ట్స్ అయితే. ఇంకా హీరోయిన్ గురించయితే, హీరోయిన్ గూడా ఆమెకిచ్చినంతలో ఆమె చాలా చేశారు. అంటే హీరోయిన్ గూడా మూవీలో కొంచెం వరకు చాలానే ఉన్నారనమాట. ఇంకా ఆవిడ చేసినంత వరకైతే ఆవిడ చాలా చేశారు. ఇంకంతేనండి. కామెడీ అంతగా ఏం వర్కౌట్ అవ్వలేదు. ఇంకా సాంగ్స్ కూడా ఒక 2 సాంగ్స్ అలా అయితే మంచిగా అనిపిచ్చాయి అంతేను. బీజీఎం గూడా ఇంక మూవీకి తగ్గట్టుగానే ఎక్కడ వాడాలి అక్కడ అన్నట్లు కొంచెం మంచిగానే అనిపిచ్చింది. ఇంకా ఎండింగ్ గూడా రొటీన్‌గానే అనిపిచ్చింది. వర్కౌట్ అయింది ఏదన్నా ఉంది అంటే అది ఒక మదర్ సెంటిమెంట్ మాత్రమే. ఇంకా 'రామ్' గారి గురించయితే చూడొచ్చు ఈ మూవీని. ఆయన చేసిన యాక్షన్‌కైతే చూడొచ్చు వర్త్ అనమాట. ఇంకింతేనండి ఇవాల్టి నా రివ్యూ అయితే. నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను. బాయ్.